We are an advocates, definitely we will always observe the minds of a client. తన మైండ్ సెట్ ఎట్లా ఉంది అన్నది మాత్రం ముమ్మాటికి నేనైతే గమనిస్తాను మేడం. తను నిజంగానే వింటాడు, చెప్తే వింటాడంటే ఖచ్చితంగా నేను ఛాన్స్ తీసుకొని చెప్పి వాళ్ళకి మళ్ళీ రీయూనియన్ అయ్యేటట్టుగా అయితే ప్రయత్నం చేస్తాను. లేదు కాదు అసలే వినట్లేదంటే ఇదివరకు చెప్పిన కదా ఎగ్జాంపుల్, రెండు చూసిరారా బాబు అని చెప్పి పంపిస్తాను. ఈవెన్ ఆ పనిష్మెంట్ ఇతనికే కాదు, ఆ అమ్మాయి కూడా అదే పనిష్మెంట్ మేడం. ఒకటి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కోర్టుకు పోకపోయినా పర్లేదు, సారీ అక్యూజ్ కోర్టుకు పోకపోయినా పర్లేదని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పోవాలి. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వెళ్ళాలి, ఎందుకంటే వాడు వస్తాడు, వీడు అబ్సెంట్ పిటిషన్ వేసుకుంటాడు, వీడు తప్పించుకుంటాడు, ఆ రోజు అబ్సెంట్ అయిపోతాడు. బట్ ఈమె వాడు వస్తాడో రాడో, వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? నా దగ్గరకు వస్తారు మేడం, అంటే వైఫ్స్ మాక్సిమం కేసెస్ ఉంటాయి కదా, హస్బెండ్ ఏమో రాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద చేస్తే వాళ్ళు రారు, ఈమె మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్ కోర్టుకి వెళ్ళి చూస్తుంది, ఎప్పుడు వస్తాడా, వస్తే సెటిల్మెంట్ అయిపోతుంది కదా, కేసు క్లోజ్ చేసుకోవచ్చు కదా. లిటరల్లీ అటువంటి కేసెస్ ఉన్నాయి.